ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు. పేద మధ్యతరగతి వర్గాల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వాలు ఇచ్చే ఆర్థిక సహాయం సరిపోక పెరిగిన ధరలు భరించే స్తోమత లేక చాలా మంది పేదలు ఇల్లు కట్టుకోవాలనే ఆలోచనే మానుకుంటారు. లక్షలు ఖర్చు పెట్టి ఇంటి నిర్మాణం చేపట్టే కంటే అద్దె ఇంట్లో జీవితాన్ని వెళ్లదీసుకుందామని చాలా మంది అనుకుంటారు. అయితే పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఓ టెక్నాలజీ ఉంది. అదే షియర్ వాల్ టెక్నాలజీ. సాధారణంగా ఇంటి నిర్మాణంలో పునాది, పిల్లర్లు, ఇటుక గోడలు అలాగే ప్లాస్టరింగ్ పనులను విడివిడిగా చేస్తారు. దీంతో నిర్మాణానికి ఎక్కువ సమయం పడుతుంది, ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. కానీ షియర్ వాల్ టెక్నాలజీతో మాత్రం సమయం, ఖర్చు ఆదా అవుతాయి. గోడ లోపల నిర్మాణ భాగాలను నిర్దిష్ట రూపంలో అమర్చి అల్యూమినియం ఫామ్ వర్క్స్ ఏర్పాటు చేస్తారు. అందులో స్టీల్ రాడ్లను అమర్చి కాంక్రీట్ పోస్తారు. గోడలు, ఇతర నిర్మాణ భాగాలను ఒకేసారి నిర్మిస్తారు. ఈ పద్ధతిలో ఇటుకల అవసరం ఉండదు. అధికారులు ఈ టెక్నాలజీ మీద దృష్టి పెడితే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మరింత వేగవంతమవుతుందని కొందరు అంటున్నారు. కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాలలో ఇప్పటికీ ఈ టెక్నాలజీ ఉపయోగిస్తూ ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా పేద కుటుంబాలకు మరింత లబ్ధి చేకూరుతుంది. మాకు ఇందిరమ్మ ఇల్లు గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ద్వారా మంజూరైంది. మేము మామూలుగా ఇల్లు కట్టుకోవాలంటే 10-15 లక్షలతోనే కూడుకున్న ఇది. షియర్ వాల్ టెక్నాలజీతో మంచిగా ఉందని నేను కూడా షియర్ వాల్ టెక్నాలజీతో కట్టించుకోవడం జరుగుతుంది. మామూలు ఇల్లుకు సంవత్సరంన్నర గడుపుతుంది, కానీ ఇది వితిన్ 15 రోజులల్లో 20 రోజులల్లో కంప్లీట్ అవుతుంది. దీనికి ఇసుక ఏం అవసరం లేదు. కాంక్రీట్ మిక్సింగ్తో 15 రోజులలో కంప్లీట్ చేసిస్తారు. ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్ వాళ్ళే చేసిస్తారు. బాగుంది. నేను కొత్తగా షియర్ వాల్ టెక్నాలజీ మన జగిత్యాల జిల్లాకు తీసుకొచ్చాను. ఇది ఒక 10 రోజులలో మనకు ఇల్లు రెడీ అవుతుంది. 10 రోజుల గృహప్రవేశం చేసుకోవచ్చు. దీన్ని ఈ మోడల్ టెక్నాలజీ వచ్చి మాకు జగిత్యాల జిల్లాలో ఇది ఒకటే మేము తెచ్చినాము. దాదాపు మేము ఇంతవరకు ఒక 15 ఇండ్లు కట్టినాము. ఇది మామూలు ఇళ్ళతోటి గోడలు, ఇటుకలు వేరే ఇసుక ఏది రాదు. ఇంట్లో ఓన్లీ కాంక్రీటు, సలాకా మాత్రమే వస్తుంది. దీన్ని పని చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు. తొందరగా మీకు ప్లాస్టింగ్స్ అవసరం ఉండదు. దీనికి ప్లాస్టింగ్స్ అవసరం ఉండదు. వాటర్ క్యూరింగ్స్ ఎక్కువ అవసరం ఉండదు. మీకు తొందరగా పని అయిపోతుంది. వితిన్ ఇంట్లో ఎలక్ట్రిక్ పైపులు, ప్లంబింగ్ పైపులు అన్ని గోడ లోపలే వచ్చేస్తాయి. మీకు 10 రోజులలో అన్ని క్లోజ్ అయిపోతుంది. 10 రోజులు మేము గృహప్రవేశం చేసుకోవచ్చు. దీన్ని అందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో పేద ప్రజలు ఇండ్లు, అదేవిధంగా ఇండ్లు కడుతున్న సందర్భంలో ఒక యువకుడు, అఫ్జల్పూర్ గ్రామానికి చెందిన యువకుడు షియర్ వాల్ టెక్నాలజీ ఏదైతే హైదరాబాద్ లాంటి పట్టణాలలో పెద్ద బిల్డింగ్లకు డైరెక్ట్గా స్టీలు పెట్టి, సలాకలు పెట్టి సిమెంట్ పోస్తూ 10 రోజులకు ఒక్క చెత్త పోస్తూ ఉంటారు. స్పీడ్గా పెద్ద నిర్మాణాలు అవుతుంటాయి. అట్లాంటిది ఇక్కడ స్థాయిలో ఒక చిన్న ఇండ్లు కట్టుకునే వారి కోసం షియర్ వాల్ టెక్నాలజీ తీసుకొచ్చి దాదాపు 25-30 లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కడతా ఉన్నారు. మొన్న అనంతారం గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు యాదే శ్రీనివాస్ అనే పేదవాడు యువకుడు నిర్మాణం చేసుకున్నారు. 6,25,000లో దాదాపు 600 పైన ఎస్ఎఫ్టీ ఇల్లు చేసి ఇచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ జరిగింది. ఈ సందర్భంలో నాకు దానిపైన ఆర్థికమైన సంబంధాలు లేకున్నా కానీ జస్ట్ 15 రోజుల లోపల ఇల్లు ఫాస్ట్ అవుతుంది.